ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆదాయం తగ్గిపోయి అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. అన్ని స్థాయిలలో అవినీతి పెరిగిపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. కాగ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని వివరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల కాలంలోనే 186,361 కోట్లు అప్పు చేసిందని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పులో ఇది 56% సమానమని ఆయన పోల్చి చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని, అప్పులను తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఇంత భారీగా అప్పులు చేయటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటుపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడుల వృద్ధి కేవలం 3.8%గానే నమోదైందని తెలిపారు. దేశ జీడీపీ వృద్ధి 9.8%గా, కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి 12.4%గా ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయ వృద్ధి ఇంత తక్కువగా ఉండటం ఆర్థిక మందగమనానికి సూచిక అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 12.2% వృద్ధి చెందుతుందని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ లెక్కలు చెబుతున్నాయన్నారు.